దేవి శరణ్ నవరాత్రోత్సవాల్లో చివరి ఘట్టం దగ్గర పడింది. ఏదైతే అటు సరస్వతి ఇటు దుర్గామాత ఆ తల్లిని వేడుకొని ఈ రాక్షస సంహారాన్ని పూరింపజేసిన తర్వాత ఇప్పటికీ మిగిలి ఉన్న రాక్షసుల్ని ఈ మన మహిషాసురమర్దిని అమ్మవారి రూపంలో పూర్తిగా ఈ ప్రజలకు ఎలాంటి కష్ట నష్టాలు జరగకుండా సస్యశ్యామలంగా జీవించేందుకోసం అందరినీ సంహరించి ఇవాళ అమ్మ మహిషాసురమర్దినిగా 9వ రోజు దర్శనమిస్తున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తమ కుటుంబంలో తమ జీవితాల్లో ఇదే విజయం కలగాలని చెప్పేసి అమ్మవారిని నిత్యకృత్యంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని వేడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మనతో భక్తులు ఉన్నారు. చెప్పండి, ఏంటి వాటి ప్రత్యేకత ఏంటి? అమ్మవారిని వేడుకుంటే ఏంటి? 30 సంవత్సరాల నుంచి భద్రకాళి అమ్మవారిని వేడుకుంటున్నాం. అన్ని మంచి జరుగుతున్నాయి. మాకు ఏది కోరుకుంటే అది ఇస్తుంది అమ్మవారు. జై భద్రకాళి మాతాకి జై. ట్రస్ట్ మెంబర్ చూస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఏది కోరుకుంటే అది ఇచ్చే తల్లిగా చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఎటొచ్చారు, ఏంటి అమ్మవారి ప్రత్యేకత? అమ్మవారి వరంగల్ ప్రత్యేకత, అమ్మవారికి ఒడిబియ్యం పోస్తాను మొక్కుకున్నాను. ఒడిబియ్యం పోద్దామని హైదరాబాద్ నుంచి వచ్చానండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను అనుకున్న పోస్తా అని, నవరాత్రుల్లో పోస్తానని మొక్కుకున్నాను. వచ్చి అమ్మవారికి పోసి దండం పెట్టుకొని పోదామని వచ్చినాను. ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చారు? ఎందుకు ఇక్కడ వరకు వచ్చారు? అంటే మహిమ ఏంటి? వర్క్ చేస్తారు వరంగల్లో ఐసిఐసి బ్యాంక్లో. తన కోసం అని నేను మొక్కుకున్నాను. అక్కడి నుంచి వచ్చి ఒడిబియ్యం పోద్దామని వచ్చానండి. నవరాత్రిలో పోస్తే చాలా మంచిది అమ్మవారికి అని. ఇది ఇక్కడ చెప్పండి, ఏంటి అమ్మవారి మహిమ ఏంటి? ఎందుకు అమ్మవారిని అంతగా వేడుకుంటుంటారు? అమ్మవారు ప్రతిరోజు నవరాత్రులు కంపల్సరీ వస్తామండి. మేము ఇక్కడ లోకల్, మేము తప్పకుండా అమ్మవారి దర్శించుకుంటే ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతాయి. మాకు ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతాయి. చూసిన అందరూ కూడా అమ్మవారిని వేడుకోవడం లోపల చూపించే శక్తి, భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటయ్యా ఇవాళ ప్రత్యేకత ఏంటి? మరి ఇవాళ విశిష్టత గురించి చెప్పండి. మహాదేవ భద్రకాళీ శరణం మమ. పూర్వకాలంలో రాక్షసులతోటి దేవతలే అనేకమైన బాధలు పడ్డారు. మరి దేవతల బాధలు ఎవరు తీర్చాలి? మనుషులం మనం దేవుని వేడుకుంటాము. ఆ దేవతలకు కూడా కష్టాలు వస్తాయా అంటే ఎందుకు రావు? భూమి పైన పుట్టిన మానవులకు, మానవులను సృష్టించిన దేవతలకు కూడా కష్టాలు ఉన్నాయి. కష్టాలు శాశ్వతమైనవి కావు. అయితే మరి ఏ విధమైన కష్టాలు అంటే, యజ్ఞయాగాదులు చేయకుండా, భూమి మీద ప్రాణులకు వర్షాలు అందకుండా, అనావృష్టిని అతివృష్టిని సృష్టించి రాక్షసులు బీభత్సమైనటువంటి యొక్క వారి వృత్తి, వారి మనస్తత్వం ప్రకారం అనేక బాధలను సృష్టిస్తున్న సమయంలో మరి వేరే లేదు. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిగుణాత్మకమైన శక్తి జగన్మాత మన భద్రకాళి అమ్మవారు. ఆ అమ్మవారిని వేడుకుంటారు. అమ్మ ఏమిటి మాకు ఈ బాధలు అంటే, సరే నాయన అని అమ్మవారు